పోక్సో కేసు అంటే ఏందని అడిగారు. పోక్సో కేసు అంటే ఏందయ్యా? ఆ మాత్రం తెలియనటువంటి వాడిని, నేను చదువుకున్నటువంటి వాడిని, నేను ఏమన్నా సోమిరెడ్డి లాగా చదువు సంజయలేను వాడినే ఆయన అనుకుని నన్ను అడుగుతున్నారు మీరు. చెప్పా పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అయ్యా అని చెప్పా. కాబట్టి ఏది క్వశ్చన్లు అడుగుతున్నారంటే పాపం రావాలా, పిలవాలా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో ఒకటి అడగాలా, అడగకపోతే కష్టం. కాబట్టి ఏదో రేపు వస్తుందా ఈనాడు పేపర్లో 25 ప్రశ్నలు అడిగారు గోవర్ధన్ రెడ్డి గారిని. అందుకని మీరు 20 కాదు 25,000 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఉంది, సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా మాకుంది. కాబట్టి ఈరోజు మేము మరలా చెప్పేది ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగింది. ఆ జరిగినటువంటి విషయంలో పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పి వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా మేము పోలీసులకు అందజేశాం. కాబట్టి మీరు అఘాయిత్యం జరిగినటువంటి విషయాన్ని పట్టించుకోకుండా దాని మీద ఆ బిడ్డ పాపం ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందించకుండా ఈరోజు చావుకి ప్రభుత్వం కారణమైందని చెప్పి మేము మాట్లాడాం. మరలా కూడా చెప్తున్నాం, అదే విషయాన్ని ఉటంకిస్తున్నాం. దాని మీద మీరు గంజాయిని అరికట్టండి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టండి.